భారత్తో సంబంధాలపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికాకు భారత్ దూరమైందని ట్రంప్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మోడీ, పుతిన్, జిన్పింగ్ ఫోటోను ట్రంప్ పోస్ట్ చేశారు. భారత్తో పాటు రష్యా కూడా తాము కోల్పోయామన్నారు. కుట్రబుద్ధి ఉన్న చైనాకు 2 దేశాలు దగ్గరయ్యాయని, 3 దేశాల మైత్రి చాలా కాలం కొనసాగవచ్చు అన్నారు. భారత్తో సంబంధాలపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికాకు భారత్ దూరమైందని ట్రంప్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మోడీ, పుతిన్, జిన్పింగ్ ఫోటోను ట్రంప్ పోస్ట్ చేశారు. భారత్తో పాటు రష్యా కూడా తాము కోల్పోయామన్నారు. కుట్రబుద్ధి ఉన్న చైనాకు 2 దేశాలు దగ్గరయ్యాయని, 3 దేశాల మైత్రి చాలా కాలం కొనసాగవచ్చు అన్నారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు లైవ్ ద్వారా అందిస్తారు. రాజు, ట్రంప్ చేసిన ఈ వ్యాఖ్యల వెనుక అర్థం ఏమై ఉంటుంది? ట్రంప్ తన సోషల్ మీడియా వేదికగా ఒక కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. అటు చైనాకు ఇండియా, మరోవైపు రష్యా దగ్గర అవుతున్నాయి అనేటటువంటి కోణంలో కూడా ఆయన అటు సోషల్ మీడియా వేదికగా తన యొక్క అక్కసు వెలగట్టుకునేటటువంటి ప్రయత్నం చేశారు. మరోవైపు అమెరికాకు రష్యా, ఇండియా కూడా దూరం అవుతున్నాయి అనేటటువంటి కోణంలో కూడా ఆయన మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా ఈ యొక్క కొంతకాలంగా అటు అమెరికా అధ్యక్షుడు ప్రపంచాన్ని శాసించాలనేటటువంటి ధోరణి, ఆలోచన విధానాల వల్ల ప్రపంచంలో ఉన్నటువంటి అమెరికాతో సత్సంబంధాలు కలిగినటువంటి దేశాలపైన కూడా భిన్నమైన రీతిలో కూడా టారిఫ్లు విధించడం, అధికమైనటువంటి సుంకాలు విధించడం ద్వారా ఆ దేశంతో, అమెరికాతో అగ్రరాజ్యమైనటువంటి అమెరికాతో ఉన్నటువంటి అనేక సత్సంబంధాలను కూడా ప్రధానంగా ఈ యొక్క బలహీన పడిపోతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. పూర్తి స్థాయిలో కూడా ఇటీవల ఇండియా పైన మొదటి నుంచి కూడా మంచి సంబంధాలను అమెరికా కలిగి ఉన్నప్పటికీ కూడా ఇటీవల ట్రంప్ తీసుకున్నటువంటి అధికంగా విధించడం పైన కొంత అటు భారతీయ పౌరులు అనేక విధాలుగా నిరసన తెలిపినటువంటి పరిస్థితి అయితే ఉంది. మరోవైపు ప్రధానంగా అటు చైనా కూడా కొంత చైనా నుంచి కొంత రష్యా, ఇండియా కొంత బలహీనమైనటువంటి సంబంధాలు కలిగి ఉన్నప్పటికీ కూడా ప్రస్తుతం ఆ బంధం బలపడుతుంది. అమెరికాతో కొంత బంధం తెగిపోయేటటువంటి కోణంలో కూడా ఆయన చేసినటువంటి కామెంట్స్ అయితే కనిపిస్తా ఉంది. మరోవైపు మోదీ, జిన్పింగ్, అదేవిధంగా పుతిన్ కలిసి ఉన్నటువంటి ఫోటోను కూడా ఆయన షేర్ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఓవరాల్గా ఈ యొక్క అన్ని అంశాలను చూసుకున్నట్లయితే కనుక కొంత అమెరికాకు అటు రష్యా, ఇటు ఇండియా కూడా దూరం అవుతున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది అని ఆయన చెప్పకనే చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. మరోవైపు అటు చైనాకు ఈ 2 దేశాలు దగ్గర అవుతున్నాను, ఆ బంధం ఎంతకాలం ఉంటుందో చూడాలి అనేటటువంటి కోణంలో కూడా ఆయన కామెంట్ చేశారు. అయితే ఇటీవల ప్రపంచంలోనే ఇండియా దాదాపు 2038 సంవత్సరం కల్లా భారత్ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఏర్పడేటటువంటి ఛాన్సెస్ అయితే కనిపిస్తా ఉన్నాయి. మరోవైపు చైనాకు ఉన్నటువంటి ఆ యొక్క మౌలిక వసతులు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి భిన్నమైనటువంటి వాతావరణం కావచ్చు, వీటన్నిటి ద్వారా కూడా అక్కడ కూడా ఒక బలమైనటువంటి ఆర్థిక వ్యవస్థగా ఎదిగేటటువంటి ఛాన్స్ అయితే కనిపిస్తా ఉంది. మరోవైపు ఇటీవల అటు ఉక్రెయిన్, రష్యా యుద్ధం నేపథ్యంలో కూడా కొంత అమెరికా భిన్నమైనటువంటి ధోరణి అవలంబించడం ద్వారా కూడా కొంత ఆ దేశ అధ్యక్షుడిగా ఉన్నటువంటి పుతిన్ కొంత ఆ అమెరికాకు కొంత దూరంగా ఉన్నట్లయితే తెలుస్తా ఉంది. ఓవరాల్గా ఈ యొక్క చైనాకు ఇండియా, అదేవిధంగా రష్యా ఈ 2 దేశాలు దగ్గర అవ్వడం పట్ల కూడా ఆయన అనుమానాలు వ్యక్తం చేస్తూ, అదేవిధంగా భిన్నమైన రీతిలో కూడా ఆయన సోషల్ మీడియా వేదికగా ట్రూత్ వేదికగా కూడా ఆయన కామెంట్ చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. మరోవైపు ఈ 3 దేశాలు కలిసిపోతా ఉన్నాయి, ఆ దేశాలు బంధం ఎంతకాలం ఉంటుందో చూడాలి అనేటటువంటి కోణంలో కూడా ఆయన కామెంట్ చేశారు. ఇది ఒక అమెరికా అధ్యక్షుడిగా ఉండి ఆయన చేసినటువంటి కామెంట్స్ అయితే కొంత సంచలన కామెంట్స్ గా చూడాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ 3 దేశాలు కూడా ప్రపంచంలో పెద్ద దేశాలుగా ఉన్నాయి. మరోవైపు భవిష్యత్తులో ఆర్థిక రంగాన్ని కొంత కీలకమైనటువంటి దశకు తీసుకువచ్చేటటువంటి దేశాలుగా ఉన్నాయి. ఆసియాలోనే అతిపెద్ద దేశాలుగా ఉన్న నేపథ్యంలో కూడా ఈ 3 దేశాల కలయికను చూసి కొంత ట్రంప్ భయపడుతున్నారా అనేటటువంటి అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. రైట్ రాజు, థ్యాంక్ యూ.
తెలిపారు.